పాటల్లో మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో తృప్తి పరచును అని రాయబడింది. దేవుడు ఏ ఆకలి గురించి మరి మరియా మాట్లాడుతుంది? సాధారణంగా శరీర ఆకలి గురించి కాదండి. గమనించండి, ఆమె ఆకలి ఏంటి, ఆమె ఆత్మీయ ఆకలి ఏంటి గమనించండి. ఆ ఆకలి ఏంటంటే, నేను అనుకుంటాను బైబిల్లో ఇలా లేదు కానీ యెషయా గ్రంథంలో రాయబడినట్లు ఒక ప్రవచనము, ఇదిగో ఒక కన్యక గర్భం ధరించి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అనే మాట నామం ధరించుకుంటాడని రాయబడినట్లు, ఒకవేళ ఈమెకున్న ఆకలి ఏంటంటే, ప్రభువా నీ చిత్తమైతే ఇదిగో నేను ఆ బిడ్డను సంపాదించుకోవడానికి నన్ను సిద్ధపరచు అని ఆ వాక్యము తన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఆకలి కలిగి ఉందని నేను అనుకుంటాను. ప్రతి దినము సన్నిధి, ప్రతి దినము ప్రార్థన, ప్రతి దినము అలాంటి ఆశ, కోరిక ఆమె జీవితంలో ఉందేమో. ఇలాంటి ఆకలి కొన్నది కాబట్టి ఒక మంచి పదార్థం, మంచి అంటే ఈ లోకములో ఏది మంచిది కాదు. మీరు భోజనం తీసుకున్నా, గాలి తీసుకున్నా, నీరు తీసుకున్నా, మనుషులను తీసుకున్నా, జీవరాశులు తీసుకున్నా, గమనించండి, ఎలాంటి వస్తువు తీసుకున్నా మంచి అని పూర్తిగా దాన్ని పిలవలేం. మంచి అబ్బాయి అని అనలేం. కానీ ఒక చిన్న గుణం ఉంది అంటారు. మంచి నీళ్లు అంటాం, కానీ నీళ్లు మంచివి కాదు అంటున్నారు.